ఫ్రెండ్స్ ఇది Oppo Reno 11 5G. సో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ Oppo Reno 10 5G ఉంది చూసారా, దానికి అప్గ్రేడ్ వేరియంట్ కింద మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఈసారి కూడా కొంచెం కెమెరా సెంట్రిక్ గా అండ్ డిజైన్ పరంగా చూస్తే నాకు పెద్దగా వీళ్ళు డిఫరెన్షియేషన్ అయితే ఏం అనిపించట్లేదు. బట్ కెమెరా మాడ్యూల్ బేసిక్ గా చూసారంటే కొంచెం డిఫరెన్షియేషన్ అయితే రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ స్పెక్స్ ఇవన్నీ కూడా మనకి చేంజ్ అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది మనకు Oppo Reno 11 5G. దీంట్లో మొత్తం మీకు 3 వేరియంట్స్ ఉంటాయి. 11, 11 Pro, 11 Pro Plus. ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో 11 5G, మరి Pro Plus పంపించలేదు. లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్, అలాగే టాప్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్ అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కలర్ అలాగే వేరియంట్. ఇక్కడ కలర్ వచ్చేటప్పటికే రాకీ గ్రే అంట అండ్ 8+ 256GB వేరియంట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అంతా బానే ఉంది కానీ ఈ ప్లాస్టిక్ ర్యాప్స్ కూడా కొంచెం తగ్గిస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మరొక చిన్న కాటన్ బాక్స్. ఆఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. ఎస్, TPU కేస్, కొంత యూజర్ మాన్యువల్ తో పాటు సిమ్ ఎజెక్టింగ్ పిన్. ఇవాళ రేపు బ్రాండ్స్ అన్ని కూడా ట్రాన్స్పరెంట్స్ ని తీసేసి ఇలాంటి సిలికాన్ కేసెస్ బ్రౌన్ కలర్ తీసుకొస్తున్నారు. అఫ్ కోర్స్ త్వరగా వైట్ అయిపోతాయి. అండ్ డస్ట్ రిమూవల్ కి సంబంధించినటువంటి కొన్ని స్టిక్కర్స్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని పక్కకు పెట్టారు అన్నట్టు ఇక్కడ డివైసే, దీని పక్కకు పెట్టేసేద్దాం. కెమెరా కొంచెం డిఫరెంట్ గా వెయిట్ గా ఉంది. అండ్ బాక్స్ లోపల మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ 67 వాట్స్ ఆఫ్ చార్జర్ ని అలాగే ఒక టైప్ A టు టైప్ C కేబుల్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా 2024 లో మాత్రం ఇవి మారాలి. టైప్ C టు టైప్ C PD ఛార్జింగ్ టెక్నాలజీ తెచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఇన్ వన్, అంటే TWS కావచ్చు, వాచెస్ కావచ్చు, అన్నిటికీ కూడా ఒకే చార్జర్ సపోర్ట్ చేసేలా తీసుకొచ్చుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ ఇక్కడ మనకి గ్రే కలర్ పంపించారు కదా, సో కలర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ముఖ్యంగా ఈ కెమెరా బంప్ నాకు టోటల్లీ డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ ను కూడా మనం ప్లేస్ చేసి అయితే చూద్దాం క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. ముఖ్యంగా సైడ్ కార్నర్స్ కొంచెం హైట్ అయితే పెంచారు, సో దట్ మనకి ఎప్పుడైనా ఫోన్ పొరపాటున చేజారు ఇట్లా కింద పడ్డా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సైడ్స్ అంతా కూడా పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ బాడీని మనకు ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేటప్పటికే కర్వ్డ్ స్క్రీన్. అఫ్ కోర్స్ దీనికి వీళ్ళు స్కాచ్ సెన్సేషన్ ప్రొటెక్షన్ ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. రేర్ వచ్చేటప్పటికే ఇది గ్లాస్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఏ కైండ్ ఆఫ్ గ్లాస్ ని యూజ్ చేశారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడా లేదు. అండ్ కెమెరా బంప్ ఉంది చూసారా, కొంచెం స్టెయిన్లెస్ స్టీల్ ఫినిష్ తోటి. అఫ్ కోర్స్ పాలీకార్బోనేట్ ప్లాస్టికే, బట్ డిజైనింగ్ మాత్రం చాలా చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్. బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ కి టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్స్ ఉంటాయి ఇందులో. అండ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక IR బ్లాస్టర్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు స్పీకర్ గ్రిల్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఫోన్ మొత్తం కూడా మీకు అరౌండ్ 8.9 mm థిక్నెస్ గా రావడం జరుగుతుంది. అండ్ ఒకసారి ఫోన్ వెయిట్ కూడా మనం చెక్ చేసి చూద్దాం ఎంత వెయిట్ ఉంది ఏంటి అనేది. సో వితౌట్ కేస్ వచ్చేటప్పటికి మీకు 183 గ్రామ్స్, విత్ కేస్ అరౌండ్ 202-203 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అని చూసారా. దీంట్లో మీకు బేసిక్ గా 2 కలర్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినటువంటి కలర్ ఏదైతే ఉందో రాక్ గ్రే, మరొకటి వచ్చేటప్పటికే వేవ్ గ్రీన్ కలర్. ఇక దీని డిస్ప్లే విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి 6.7 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ స్క్రీన్ అయితే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది 120 Hz కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. అప్ టు 60 దాకా కూడా మనకు వెళ్ళడం అయితే జరుగుతుంది. LPTO టెక్నాలజీ అయితే ఇందులో లేదు. ఈవెన్ ఒకవేళ మీరు గేమింగ్ ఆడుతున్నా లేదా టచ్ రెస్పాన్స్ రేట్ ఏదైతే ఉందో 120 Hz నుంచి స్టార్ట్ చేసుకొని 240 Hz దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి AMOLED డిస్ప్లేనే, 10-bit ప్యానెలే. అండ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే మనకి 800 నిట్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. పర్వాలేదు, అవుట్డోర్ విజిబిలిటీ కూడా బానే ఉంది. బట్ నిట్స్ ఏవైతే ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ తో మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి 10-bit ప్యానెలే. అండ్ దీంట్లో HDR అలాగే HDR10+ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ అమెజాన్ ప్రైమ్ కి మాత్రమే, నెట్ఫ్లిక్స్ కి అయితే యాజ్ ఆఫ్ నౌ లేదు. మేబీ వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్ లో దీన్ని రిజాల్వ్ చేసే అవకాశం ఉంది. అండ్ కంటెంట్ పరంగా కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ చెప్పా కదా, బ్రైట్నెస్ నిట్స్ ఏవైతే ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. ఎస్, దీంట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో వైర్ అండ్ వైర్లెస్ లో హైరెస్ ఆడియో సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. కానీ దీంట్లో ఏ విధంగా డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే తీసుకోలేదు. కొన్ని శాంపిల్స్ అయితే వినేసేయండి. ఇక ప్రాసెసర్ విషయానికి వద్దాం. MediaTek Dimensity కి సంబంధించినటువంటి 7050 5G ప్రాసెసర్ ని మనకు వీళ్ళు యూజ్ చేయడం అయితే జరిగింది. టోటల్లీ మీకు 16 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి ఇది వర్క్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ డే టు డే లైఫ్ లో మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఎలాంటి టాస్క్ అయినా కానీ చాలా సునాయాసంగా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది మిడ్ రేంజ్ లో ప్రీమియం హ్యాండ్సెట్ కింద కన్సిడరేషన్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ నా ప్రిఫరెన్స్ గేమింగ్ కాదు, మల్టీ టాస్కింగ్ మాత్రం ఎక్కువగా యూజ్ చేస్తుంటాను అన్నట్లయితే కనుక అఫ్ కోర్స్ ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అని నేను అంటాను. అండ్ దీంట్లో మీకు LPDDR4X
టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ 8 అలాగే 12GB వేరియంట్స్ లో మీకు అవైలబుల్ ఉంటుంది. అఫ్ కోర్స్ విర్చువల్ ర్యామ్ సపోర్ట్ తోటి మెమరీని కూడా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు మల్టీ టాస్కింగ్ యాప్స్ కోసం. అండ్ ఇందులో స్టోరేజ్ విషయానికి వచ్చారు అంటే UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మీకు బేస్ వేరియంట్ వచ్చేటప్పటికే 128 అలాగే హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికే మీకు 256GB వేరియంట్ గా మనకు రావడం జరుగుతుంది. అండ్ దీని స్టార్టింగ్ ప్రైస్ కూడా 8+128GB వేరియంట్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ మీకు 30,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొని రావడంతో పాటు 67 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 0 to 100% ఛార్జ్ అవడానికి అప్రాక్సిమేట్లీ ఇది 45 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. డే టు డే లైఫ్ లో ఒకవేళ మీరు సింగిల్ సిమ్ కార్డ్ మీద మొత్తం కంప్లీట్లీ మీరు 5G యూజ్ చేసినా గానీ వన్ డే ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ లేదు డ్యూయల్ 5G యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే గనక అది ట్రావెలింగ్ లో ఎట్లా యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే గనక మీకు ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద డే బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది. ఇక దీనిలో UI విషయానికి వచ్చారు అంటే ఎస్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే కలర్స్ UI రావడం జరుగుతూ ఉంటుంది. సేమ్ యాజ్ వెల్ యాజ్ మీరు OnePlus యూజ్ చేస్తున్నటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. OnePlus అలాగే Realme మూడిట్లో కూడా మనకి UI అనేది ఆల్మోస్ట్ సిమిలర్ గా మనకు రావడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇందులో Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ అంటే Android 15, 16 మనకు సపోర్ట్ చేయడంతో పాటు 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే బ్లాట్వేర్ మాత్రం లాట్స్ ఆఫ్ ఇంక్లూడింగ్ హాట్ యాప్స్, హాట్ గేమ్స్, బ్లాట్వేర్ కొంచెం తగ్గిస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ 30,000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి వాటిని కూడా రిమూవ్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ బై డిఫాల్ట్ గా డైలర్ ఇచ్చేటప్పుడు మనకు గూగుల్ డైలర్ ని ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఆల్టర్నేటివ్ యాప్స్ ని ఎనేబుల్ చేసుకొని లేదంటే ఓ డైలర్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు కాల్ రికార్డింగ్ ఏదైతే ఉందో అవతల వాళ్ళకి నోటిఫికేషన్ లేకుండా రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇక స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే Geekbench స్కోర్స్ లో సింగిల్ కోర్ లో ఇది 950 అలాగే మల్టీ కోర్ లో వచ్చేటప్పటికి 2500 దాకా అలాగే బెంచ్ మార్క్ స్కోర్స్ విషయానికి వచ్చారు అంటే సుమారుగా 5 lakhs దాకా స్కోర్ చేయడం జరిగింది. అండ్ CPU థ్రాటిల్ టెస్ట్ లో అయితే నాకు పెర్ఫార్మెన్స్ కొంచెం పూర్ అనిపించింది. సో ఆప్టిమైజేషన్ ఏదైతే ఇంకొంచెం బెటర్ గా చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకు వైఫై అలియన్స్ 6 ని అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు NFC ని కూడా ఇంటిగ్రేట్ చేశారు. బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మనకు తీసుకొని రావడంతో పాటు IR బ్లాస్టర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకవేళ మీ ఇంట్లో ఉండేటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నిటిని కూడా దీని ద్వారానే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ రెగ్యులర్ డే టు డే టాస్క్ లో యూజ్ చేసేటువంటి సెన్సార్స్ అన్నిటిని మనకి ఇంటిగ్రేట్ చేయడంతో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాగే దీంట్లో AI బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ బై ద బై NFC ని కూడా ప్రొవైడ్ చేశారు. బట్ NFC పేమెంట్స్ కి అయితే వర్క్ చేయదు, డేటా ట్రాన్స్ఫర్ కి అయితే ఇందులో వర్క్ అవడం జరుగుతుంది. ఇక ఇందులో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ప్రైమరీ సెన్సార్ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ సెన్సార్, అది కూడా సోనీకి సంబంధించినటువంటి సెన్సార్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. బట్ కొన్ని సందర్భాల్లో ఎక్స్పోజర్ ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ కంట్రోల్ అనిపిస్తూ ఉంటుంది. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి OS అప్డేట్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ కలర్స్ మాత్రం పాప్ అవుతూ మనకు కనపడడం జరుగుతుంది. ఇక మరొక టెలిఫోటో లెన్స్ 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే మన ముందు తీసుకొచ్చారు. దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా అప్రాక్సిమేట్లీ 112 degrees దాకా వైడ్ మనకు కవర్ చేయడంతో పాటు 5x దాకా మీకు ఆప్టికల్ గా అలాగే డిజిటల్ లో మీకు అప్ టు వచ్చేటప్పటికి 20x జూమ్ వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే మరొక 8 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా తీసుకొచ్చారు. 112 degrees దాకా ఫీల్డ్ ఆఫ్ వ్యూ రావడం జరుగుతుంది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే తీసుకొచ్చారు. ఓమ్ని విజన్ కి సంబంధించినటువంటి 32 సైజ్ సెన్సార్ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. పర్వాలేదు, డీసెంట్ అయిన ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఇక వీడియో రికార్డింగ్ కాంపాటబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికే 4K 30 FPS దాకా మాత్రం మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంతేకాదు ఫ్రంట్ కూడా వీళ్ళు వచ్చేటప్పటికి 4K 30 FPS లో వీడియో రికార్డింగ్ కూడా తీసుకొచ్చారు. బట్ OS మాత్రం మీకు కేవలం 1080p 60 FPS కి మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా ఎవరికి మొబైల్ ఫోన్ ఒకవేళ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో నాకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. బట్ మీకు వీడియో రికార్డింగ్ లో వచ్చేటప్పటికే 4K 30 FPS లో మాత్రమే, అది కూడా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లో మాత్రం మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ 30,000 రూపీస్ లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ లో అది కూడా మీకు ఒప్పోలోనే ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ గేమింగ్ పరంగా చూస్తున్నారు అంటే పెద్ద హ్యూజ్ గేమింగ్ అయితే ఇదేం సపోర్ట్ చేయదు. మీడియం గేమింగ్ ఆడుతున్నారు అన్నట్లయితే కనుక కన్సిడర్ చేయొచ్చు. బట్ ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఎనీవే ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.